మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు. నానా విధములైన సూచక క్రియలతో సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అబద్ధాన్ని నమ్మునట్టు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. జీవితం బాగుపడాలంటే మీ యొక్క జీవితము దేవుని యొక్క అధికారం కిందకి వెళ్ళాలి. ఆయనకి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. పాపం యొక్క శక్తి నుంచి విడుదల పొందాలి అని చెప్పి మరి దేవుడు చెబుతూ ఉంటే వీళ్ళకి ఏది కాదు. ఆ పాపం శక్తిని జయించాలి అనే ఆలోచన వద్దు. వాళ్ళకి కావాల్సిందంటే బాగుపడాలి. చూసారండి, ఇది ఎంత దేవుని బిడ్డ అవాస్తవం. దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీ ప్రాణాలకు విశ్రాంతి నా దగ్గర దొరుకుతుంది అని చెప్పాడు. ఆయన దగ్గరికి రమ్మడం అంటే ఏంటంటే, పాపం విషయమై పశ్చాత్తాపపడి ఆ పాప శిక్ష నుంచి మనం దేవుని దగ్గర క్షమాపణ పొందుకుని ఆయనతో మనం జీవితాన్ని ప్రారంభించాలి. ఇది మనకి కొంచెం ఇబ్బందికరం. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇదంతా కూడా పక్కన పెట్టేసేసి షార్ట్ కట్ మనకి ఏం కావాలంటే, జీవితం బాగుపడాలి, అద్భుతం జరగాలి, ఆశ్చర్యకాలం జరగాలి. ఇది ఎవరు కలుగజేస్తున్నారో తెలుసా మన జీవితంలోకి? అదే సాతాను యొక్క శక్తి. ఆ శాస్త్రులు పరిచయంలో కూడా ఉన్నది కూడా అదే శక్తి. వాళ్ళు మానలేదు. అందుకే ఆ శాస్త్రులతో ఏమంటున్నారంటే, మీరు అపవాది సంబంధులు, అబ్రహాము కొడుకులు అన్నారు, మీరు కాదు, సాతాను కొడుకులు మీరు, మీ తండ్రి అపవాది అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళు పాపాన్ని ఒప్పుకొని ఆ పాపమును విడవాలి, ఈ పాప శిక్ష నుంచి మనం తప్పించబడాలి అనేది వీళ్ళకి ఎక్కదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే షార్ట్ కట్ లో ఒక జీవితం బాగుపడిపో. చాలా మంది ఏం చేస్తారంటే, అద్భుతములను జరిగించే దేవుణ్ణి విడిచిపెట్టేసి అద్భుతం కోసం దేవుని పెట్టారా ఊరూరా తిరుగుతా ఉంటారు. చాలా మంది ఏంటంటే, అద్భుతం కావాలా నీకు అంటున్నారు. మరి నీకు అద్భుతం కావాలంటే అద్భుతకరుడైనటువంటి యేసు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దైవ కనికరం పొందుకొని దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడంటారు.